ప్రజలకు సూపర్ 6 తో సహా 140కి పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబుతో పాటు కూటమి ప్రభుత్వం మోసాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలి అని వైఎస్ఆర్సీపీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే జి శ్రీనివాస నాయుడు పిలుపునిచ్చారు. ఇక్కడి కాపు కళ్యాణ మండపంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శ్రీనివాస నాయుడు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఇంటింటికి తిరిగి కూటమి ప్రభుత్వంలో సంక్షేమ పథకాల ద్వారా లక్షల్లో నగదు వస్తుంది అని నమ్మించి మోసం చేశారని కౌన్సిలర్లు బాలరాజు, ఆలమూరి భారతి, బిర్రే పార్వతి, పిట్ట పద్మావతి, కథ రునిషా బేగం తదితరులు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్ళి గ్యారంటీ పత్రాలు ఇచ్చారు. బాబు వస్తే షూరిటీ, మీకు గ్యారంటీ పథకాలన్నీ ప్రతి ఒక్కరికి భవిష్యత్తుకు గ్యారంటీ, ఇదే బాబు గ్యారంటీ అని ఇలాంటి పత్రాలన్నీ కూడా అక్కడ స్థానిక నాయకులు సంతకాలు బట్టి పెట్టి మరీ ఇంటింటికి ఇచ్చారు. మనం ఇవన్నీ గమనించలేదు. బహుశా ఎలక్షన్స్ లో ఇవన్నీ పథకాలు, ఈ గ్యారంటీలు, ఈ బాండ్లు, ఈ హామీలు నమ్మి ప్రజలు మరి మోసపోయారన్నదే ఈరోజు మనం అందరినీ గుర్తు చేస్తాం. ఇవ్వరండి, మనం తప్పేం మాట్లాడుతున్నాం, వాళ్ళు చెప్పియే కదా. ఈరోజు వాస్తవాలు మాట్లాడుతాం, నిజాలు మాట్లాడుతాం. వాళ్ళు హామీలు ఇచ్చి ఇవ్వట్లేదు ఎందుకని అడుగుతున్నాం. ఆ కర్తవ్యం మనది. ప్రతిపక్ష పార్టీగా మన బాధ్యత మనం ఇవన్నీ కూడా ప్రజలకు వెళ్ళి మాట్లాడాలి.